హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో భాగంగా 2026, 2027 ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా 3,50,000 ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నారు. అయితే ఇందులో 1,00,000 ఇండ్లు వచ్చేసి క్యూర్ పరిధిలో నిర్మిస్తున్నారు. అలాగే ఇతర ప్రాంతాల్లో మరొక 2,50,000 ఇండ్లు. మొత్తంగా 3,50,000 ఇండ్లను నిర్మించి ఈ రెండో విడత కింద 26, 27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ మనకు ఈ నెల 1వ తారీఖు నుండి రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభం అయ్యింది. 1వ తారీఖున పలు ప్రాంతాల్లో నిర్మాణ పనులు పూర్తయినటువంటి ఇండ్లకు గృహప్రవేశాలను చేపించి సీఎం రేవంత్ రెడ్డి గారు అర్హులైనటువంటి వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. సో ఇక నిర్మాణ పనులు పూర్తయినటువంటి ఇండ్లకు కంటిన్యూగా గృహప్రవేశాలు అయ్యేటువంటివి జరుగుతూ లబ్ధిదారులకు అప్పచెప్తూనే ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ముందుగా ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇల్లు వస్తుందా లేదా అనగా శాంక్షన్ అయిందా లేదా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? మీకు ఇల్లు రావాలి అంటే ఆన్లైన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపించాలి? ఏం చూపిస్తే ఇల్లు వస్తుంది? ఒకవేళ రాకపోతే ఏం చేయాలి? ఓకేనా? అలాగే ఇంటి నిర్మాణం కోసం ఎన్ని లక్షల రూపాయలను ఎన్ని విడతల్లో ఎలా రిలీజ్ చేస్తారు? ఇలా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా మీరందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేసేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఓకేనా? ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను గైస్. తప్పకుండా జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తాజాగా మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండో విడత కింద ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? రాష్ట్రంలోని నిరుపేద మధ్య వర్గాలకు జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క వారు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్లు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు. కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ స్థలాలను పేదల సంక్షేమం కోసం కేటాయిస్తున్నామని స్పష్టం చేశారన్నమాట. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంపై హౌసింగ్ సెక్రటరీ విపి గౌతమ్ ఇతర ఉన్నత అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షనైతే నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2026, 27 ఆర్థిక సంవత్సరానికి గాను క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్లు అలాగే ఇతర పరిసర ప్రాంతాల్లో 2,50,000 ఇండ్లు మొత్తంగా 3,50,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పరిపాలనాపరమైనటువంటి అనుమతులు ఇచ్చామని తెలిపారన్నమాట. దీనికి అనుగుణంగా అధికారులు తక్షణమే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ నగరానికి 30-40 కిలోమీటర్ల దూరంలో అరాకొర డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. ఉపాధికి దూరం అవ్వడం, పిల్లల చదువులకు, వైద్యం, రవాణా ఇబ్బందుల వల్ల పేదలు అక్కడకు వెళ్ళలేకపోయారని చెప్తూ ఉన్నారు. ఫలితంగా ఆ ఇల్లు నిరుపయోగంగా మారాయని అంటూ ఉన్నారు. ఓకేనా? సో మేము ఆ తప్పులను పునరావృతం చేయడానికి ఇలా చేస్తున్నట్లు ఆయన ప్రత్యేకముఖంగా అప్డేట్‌ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. పేదల కుటుంబాల మహిళలకు సొంతింటిపై పూర్తి హక్కు కల్పించడం ద్వారా వారి ఆర్థిక, సామాజిక భద్రతను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కూడా చెప్పారన్నమాట. ఓకేనా? మహిళ పేరు మీద ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం వల్ల కుటుంబ స్థిరత్వానికి, భవిష్యత్ తరాల అభివృద్ధికి బలమైనటువంటి పునాది పడుతుందని, క్యూర్ పరిధిలో నియోజకవర్గానికి ఒక యూనిట్‌గా తీసుకొని అల్ఫాదయ అలాగే ఎల్ఏఐజీ అంటారనమాట. మధ్యతరగతి ఎంఏఐజీ అంటారనమాట. ఈ వర్గాల కోసము ఈ ఇండ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు. ప్రతి ఇల్లు కనీసము 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా
అవసరాలకు తగినట్టుగా డిజైన్లు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కూలీలు, చిన్న వ్యాపారులకు ఉపాధి దొరికితే ప్రాంతాలకు సమీపంలో మౌలిక వసతులతో ఈ గృహాలను నిర్మించి ఇవ్వాలని ఫైనల్‌గా మంత్రి గారు అధికారులకు ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యొక్క ఇండ్లనేటువంటివైతే నిర్మించి ఇస్తారు. ఓకేనా. సో, లేదు మీ దగ్గర సొంత స్థలం గనుక ఉన్నట్లయితే మీరు మీ సొంతంగా ఇంటి నిర్మాణం చేసుకుంటామంటే మీకు రూ. 5,00,000 ఆర్థిక సహాయం అనేది వస్తుంది. అది కూడా విడతల వారీగానే రావడం జరుగుతుందండి. ప్రతి వారంలో సోమవారం నాడు మీకు బిల్లులనేటువంటివి పే చేస్తూ ఉంటారు. అంటే బేస్‌మెంట్ లెవెల్ వరకు కట్టుకుంటే ఇంత డబ్బులని, అలాగే గోడల వరకు కట్టుకుంటే ఇంత డబ్బులని, స్లాబ్ వరకు కట్టుకుంటే ఇంత డబ్బులని. సో, నెక్స్ట్ కంప్లీట్‌గా ఇల్లు మొత్తం నిర్మాణం కంప్లీట్ అయిపోయాక ఫైనల్‌గా ఎంతుంటే అమౌంట్ అంత డబ్బులు మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో, ఇది క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్లు, రిమైనింగ్ మిగిలినటువంటి ప్రాంతాల్లో 2,50,000 ఇండ్లు, మొత్తంగా 3,50,000 ఇల్లు. అది కూడా ఈ లబ్ధిదారులకు వసతులు ఎక్కడైతే అనుగుణంగా ఉంటుందో అన్నీ కూడా ఓకేనా. అటువంటి పరిసర ప్రాంతాల్లోనే ఇళ్లను నిర్మించి ఇస్తామని ఇక్కడ మనకు క్లియర్‌గా చెప్తున్నారు. సో, అయితే ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తారు మొదటి ప్రాధాన్యత ఇచ్చి అంటే, సో, మెయిన్‌గా మనకు ఈ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళను 3 కేటగిరీస్‌గా డివైడ్ చేశారు. L1, L2, L3. సో, ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లను L2 కేటగిరీ వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తారనమాట. L2 కేటగిరీ అంటే వాళ్ళకు సొంత ఇల్లు కూడా, సొంత స్థలం 2 కూడా ఉండవన్నమాట. దాంతో పాటుగా L1 కేటగిరీ వాళ్ళకి కూడా ప్రాధాన్యత అయితే ఉంటుంది. సో, L3 కేటగిరీ వచ్చేసి వాళ్ళకి సొంత స్థలము ఉంటుంది, సొంత ఇల్లు కూడా ఉంటుందన్నమాట. అందువల్ల వాళ్ళని L3 కేటగిరీలో చేర్చారు. ఓకేనా. సో, మీరు ఏ లిస్ట్‌లలో ఉన్నారో అని ఎలా తెలుసుకోవాలంటే, సో, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఇది ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైటు. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి. చెక్ చేసుకునేటప్పుడు రెస్పాండ్ అవుతాను. సో, ఇక్కడ అప్లికేషన్ సెర్చ్‌లోకొచ్చేసి ఆధార్ నంబర్ పెట్టుకొని, ఇక్కడ మీ ఆధార్ నంబర్ పెట్టుకునేసి ఎంటర్ చేసుకొని సెర్చ్ అని కొట్టినట్లయితే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీకు మీ డేటా మొత్తం కూడా ఉంటుందన్నమాట. మీ అడ్రెస్సు ఫస్టు. దాని తర్వాత మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు. నెక్స్ట్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏంది, రిమార్క్సు. ఓకేనా. మీకు బిల్స్ అనేటువంటివి పడ్డాయా లేదా. సో, ఆ డేటా మొత్తం కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. సో, ఇక్కడ మెయిన్‌గా మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారో చెక్ చేసుకోండి ఫస్టు. దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తుంది. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుందా? లేదంటే పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని చూపిస్తుందా? అలాగే పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్ అని చూపిస్తుందా? సర్వే కంప్లీటెడ్ అని చూపిస్తుందా? ఇలా ఏం చూపిస్తుందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపించినట్లయితే ఇల్లు అనేది శాంక్షన్ అవ్వలా ఇంకా. ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఎక్కడ ఎంపీడీఓ ఆఫీస్‌లో. అక్కడ వెరిఫికేషన్ అయితే దాని తర్వాత పై అధికారి దగ్గరికి వెళ్తాది. సో, ఫైనల్‌గా మీకు అప్రూవల్ ఉంటేనే, ఓకేనా, కలెక్టర్ గారి అప్రూవల్ ఉంటేనే ఇల్లు అనేది మంజూరు కావడం జరుగుతుంది. మీ యొక్క నేమ్స్ ఎలిజిబుల్ లిస్ట్‌లో చేరుస్తారు. సో, ఏదేమైనా మీకు ఒకవేళ అక్కడ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉన్నట్లయితే అక్కడ మీకు ఎంపీడీఓ అప్రూవల్ గనక చూపించినట్లయితే కొద్ది రోజుల తర్వాత మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందని అర్థం. ఎక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో. లేదు ఇంకా పెండింగ్‌లోనే చూపించినట్లయితే మీకు ఇంకా అక్కడ పెండింగ్‌లోనే ఉన్నట్లు అర్థం అనమాట అప్లికేషన్ ఫార్మ్ అనేది. ఓకేనా. సో, దీన్ని బట్టి మీకు అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తుందో జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. కమెంట్‌లో కూడా పెట్టండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. సో, మీరు వీటన్నిటిని రెక్టిఫై చేసుకోవాలంటే ఆయా కార్యాలయాలకు వెళ్లి అక్కడ ఒకసారి ఉన్నతాధికారులను కలవండి. సో, అక్కడ వాళ్ళు చెక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది వెరిఫికేషన్ అయ్యిందా లేదా. సో, వాళ్ళు కొంచెం ఫాస్ట్‌గా వెరిఫికేషన్స్ చేసి పై అధికారులకు పంపిస్తారనమాట. ఓకేనా. సో, ఇవి ఫైనల్‌గా ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన అప్డేట్స్. నెక్స్టు మీకు రూ. 5,00,000 వరకు ఆర్థిక సహాయం అనేదైతే ఉంటుంది ఇంటి నిర్మాణం కోసం. ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకుంటాం అనుకుంటారో వాళ్ళకు. సో, రూ. 5,00,000 విడతల వారీగా రిలీజ్ చేస్తారనమాట. డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాల్లోకే. ఎప్పుడైతే మీరు
ఫోటో తీసి జియో ట్యాగ్ చేసినటువంటి ఫోటోని తీసి అప్లోడ్ చేస్తారు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి వెబ్సైట్‌లో. ఆ వెబ్సైట్‌లో అప్లోడ్ చేశాక మీకు బిల్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. డబ్బులనేది పడడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇక ఎలిజిబుల్ లిస్టుల సంగతి చూసుకుంటే ప్రెజెంట్ ఎలిజిబుల్ లిస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి కూడా లేదు. నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను ముందు ముందు రోజుల్లో. రెగ్యులర్‌గా అయితే మన ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.